కాలం పనిచేశారు కాబట్టి మీకు దాని మీద ఒక అవగాహన ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. నిజానికి అక్కడ బోర్డు యొక్క పాత్ర ఏంటి, బోర్డు సభ్యులుగా మీ పాత్ర ఏంటి, మరి నిజానికి పంది కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఆ టెస్ట్లో దొరికినాయి, గుజరాత్ పంపించినటువంటి ల్యాబ్ టెస్ట్లో అనేటువంటిది బయటికి రావడం అనేటువంటి పెద్ద వివాదం జరుగుతుంది. మీరు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలన్నా. మొట్టమొదటిగా దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడొద్దండి. రాజశేఖర్ గారు వారికి కూడా మనసులో బాధ ఉంది, ఎందుకంటే ఏం జరిగింది ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలుసు, కానీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోరు కాబట్టి వారు మాట్లాడతారేమో. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మొన్న మీరు చెప్తున్నట్టు కరుణాకర్ రెడ్డి గారి హయాంలో మార్చిలో ఎవరు అధికారంలో ఉన్నారు? కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, మీరు టీటీడీ చైర్మన్ ఉన్నారు. మీ సమయంలో టెండర్లు పిలిచారు, టెండర్ ఫైనలైజ్ అయింది. ఆ ఫైనలైజ్ అయినటువంటి ఆ కంపెనీకి సంబంధించి గీ శాంపుల్స్ పంపిస్తే ఎన్డీడీబీ, ఇదైతే చంద్రబాబు నాయుడు ల్యాబో భానుప్రకాష్ ల్యాబో లేకపోతే మీ ల్యాబో కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అది ఒక అటానమస్ బాడీ, దానికి పంపిస్తే శాంపుల్స్ ఒకటి చెప్తాను బాగా. దాంట్లో శాంపుల్ మామూలు గీలో ఎట్లా చూస్తారంటే ఎస్ వాల్యూస్ అని చూస్తారు. దాంట్లో కాలం నెంబర్ 5 ఇంపార్టెంట్. కాలం నెంబర్ 5లో మీరు కానీ గమనించినట్టయితే 95% 104% ఉండాల్సినటువంటి ఆ కంటెంట్ 19.77 ఉంది. కాబట్టి అడల్ట్రేషన్ 100% జరిగే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ శాంపుల్స్ రిజెక్ట్ చేసి మేము మొన్న నందిని గీ తీసుకొని వచ్చి అదే ల్యాబ్కి పంపిస్తే ఈయన కౌంట్ ఎంత ఉంది చూడండి, 97.21. 19% ఎక్కడ, 97% ఎక్కడ చెప్పండి? మేము భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించాల్సిన సమయం కూడా మాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చేశారు, 11 స్థానాలకు పరిమితం చేసి వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో రాజకీయంగా దెబ్బతీయాలనో వారి పార్టీని తొక్కాలనో మేము ఎక్కాలనో మాకు అవసరం. 144 స్థానాలు మాకున్నాయి. కాబట్టి ఇది రాజకీయ అంశం కాదు. జరిగిన తప్పును ఒప్పుకోండి. ఈ నెయ్యి నాణ్యత ఇప్పుడు అప్పటికి 19%కి 97%కి ఎంత డిఫరెన్స్ ఉంది. అంతేకాకుండా అసలు ఒక టెస్టింగ్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పుడు ఎన్డీడీబీతో టీటీడీ వాళ్ళు అఫీషియల్గా, మేము మాటలతో చెప్పట్లా రాతలతో చెప్తున్నాం, టీటీడీ వాళ్ళు అఫీషియల్గా ఎన్డీడీబీ చైర్మన్కి లెటర్ రాస్తే అక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తూ 12 to 14 వీక్స్లో మేము తిరుమల ల్యాబ్ ఇన్స్టాల్ చేస్తాము, దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ మేము చేస్తామని చెప్పి ఎన్డీడీబీ వాళ్ళు చెప్పారు. ఇవి ఎందుకు 318 రూపాయలకి ఎవరన్నా 320 రూపీస్ అనుకోండి ఓవరాల్గా, 320 రూపాయలకి ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందో చెప్పండి? వైసీపీ నాయకులు చెప్పండి. ఎవరైనా ఎక్కడ తాగలుగుతారు? ఇప్పుడు ఇంట్లో నాకు కూడా దేవుడికి దీపాలకి ఆవు నెయ్యి తెమ్మంటే దాదాపు 800 నుంచి 1000 రూపాయల మధ్యలో తప్ప ఎక్కడ వచ్చే అవకాశం లేదు. 320 రూపాయలకి నెయ్యి ఇస్తారంటే అది నాణ్యమైన నెయ్యే కాదా అని చెప్పి పరిశీలించాల్సిన బాధ్యత మన మీద లేదా? ఇంకా మీరు బోర్డు గురించి మాట్లాడారు, అప్పుడు బోర్డుకి ఇప్పుడు బోర్డుకి అసలు వ్యత్యాసం చాలా ఉందన్న. బోర్డు మీటింగ్ లో ఇప్పటి బోర్డులో కూడా బీజేపీ పెద్దలు సూచించిన వారికే బోర్డులో అవకాశం కల్పించాము అనేది మాజీ ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. వాస్తవం కాదా? అంటే చక్రం తిప్పిందంటే ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముగ్గురే కదా, ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు, ఎవరిని మాట్లాడలేదు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, ఈ గీ గురించి వైసీపీ నియమించినటువంటి సభ్యుడే ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రశ్న లేవనెత్తే కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు వారిని కూర్చోమని చెప్పలేదు, దబాయించలేదా? అడగమని చెప్పమని చెప్పండి. మేమే అబద్ధాలు చెప్పాలిరా. ఇదే 300 రూపాయలకి ఎట్ట నాణ్యమైన నెయ్యి రాదని చెప్పి గౌరవ సభ్యుడు ఒకరు మాట్లాడితే వారిని బెదిరించి దబాయించి కూర్చోబెట్టిన సంఘటనలు ఉన్నాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేమే అబద్ధాలు చెప్పట్లేదన్నా. అంటే మీరు అన్నారు భాజపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారని, ఎవరినైనా మాట్లాడితే కదా, ఎవరినైనా మీకు అసలు ప్రతిపక్షాలు మాట్లాడనీరు, పత్రికలను రాయనీరు, ప్రజల్ని మాట్లాడనీరు. అది కదా వైసీపీ నైజము. కాబట్టి కొండ మీద తిరుమలలో స్వామివారి పట్ల అపచారం జరిగింది. దీన్ని మీకు ఒక 2 నిమిషాలు ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కొండ మీద అంటే విశ్వాసం లేదు. ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇస్తే చెప్తాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి 7 కొండలకి
అంటే నీలాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి ఇట్లా 7 కొండలకి పులివెందుల దగ్గర నుంచే పులివెందుల దగ్గర ఉన్న కొండలకి వ్యత్యాసం జరిగిన వ్యక్తి. వారికి ఎందుకంటే హిందూ ఆలయాల మీద కానీ హిందూ మతం మీద కానీ విశ్వాసం లేదు, నమ్మకం లేదు, దాని మీద పరిజ్ఞానం కూడా లేదు వారికి. ఎందుకంటే వారు వేరే మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వారికి తిరుమల మీద అవగాహన లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 81 మందితో సభ్యుడిగా నియమించినప్పుడే ధర్మకర్తల మండలిలో అదొక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తిరుమలలో 2020 ఆగస్టులో టీటీడీకి సంబంధించిన నిధుల్ని 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది బోర్డులో. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి చూపు స్వామివారి ఖజానా మీద పడింది. ఆ రోజు ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డు ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 అయినా తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టుంటే ఎస్ షబాష్ జగన్మోహన్ రెడ్డి గ్రేట్ అని ఉండొచ్చు. అడిగే ధైర్యం లేదు. మళ్ళా తిరుపతిలో పద్మావతి నిలయం 100 కోట్లతో శ్రీవారి డబ్బులతో పద్మావతి నిలయాన్ని యాత్రికుల సౌకర్యార్థం కడితే దాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నాడు. కలెక్టర్ కార్యాలయంకి దాని మీద నేను హైకోర్టుకి పోతే హైకోర్టు నాకు ఫేవర్ అయింది. ఈ బోర్డు మెంబర్స్ కూడా నేను హైకోర్టుకి పోతే 52 మెంబర్స్ని సస్పెండ్ చేసింది కోర్టు. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి పోయి మేము 21 లక్షలు కడతాం ప్రతి నెల ట్రాన్సిట్ అకామిడేషన్ అని చెప్పి 5 సంవత్సరాలైనా ₹1 కూడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. మళ్ళీ ఎన్నికల ముందు లాస్ట్లో ఇప్పుడు సోకాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు పోయి